హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వినీ ద పూ బ్లడ్ అండ్ హనీ పార్ట్ 2 మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఈ మూవీని చూడాలి అనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ స్మాల్ రిక్వెస్ట్, మీరు ఈ వీడియో చూసాక మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మూవీ ఎక్స్ప్లెనేషన్ వినే ఒక పర్సన్కి మన వీడియోని షేర్ చేయండి. ఓపెన్ చేస్తే క్రిస్టఫర్ రాబిన్ అనే పిల్లవాడు 100 ఎకర్స్ వుడ్లో నడుస్తూ ఉంటాడు. అక్కడ క్రిస్టఫర్కి కొన్ని విచిత్రమైన జీవులు కనిపిస్తాయి. వీటిని జంతువులు అనలేము, అలాగని మనుషులని కూడా అనలేము. ఎందుకంటే ఇవి చూడటానికి సగం మనిషిలాగా, సగమేమో విచిత్రంగా ఉంటాయన్నమాట. చూడటానికి సగం మనిషిలానే ఉన్నాయి కదా. సో క్రిస్టఫర్ వాటిని చూసి పెద్దగా భయపడకుండా వాటితో ఫ్రెండ్షిప్ చేయటం స్టార్ట్ చేస్తాడు. అక్కడ మొత్తం 5 జీవులు ఉంటాయన్నమాట. వాటి పేర్లు వచ్చేసి ఇయోర్, ఓల్, పిగ్లెట్, రాబెట్ అండ్ మెయిన్ క్యాండిడేట్ వినీ ద పూ. ఆ రోజు నుండి క్రిస్టఫర్ ఆ జీవులకి ఫుడ్ తీసుకొని వెళ్ళేవాడు. ఆ జీవులన్నీ కూడా క్రిస్టఫర్ తెచ్చే ఫుడ్ మీద బాగా డిపెండ్ అయిపోతాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. క్రిస్టఫర్ కూడా పెరిగి పెద్దవాడైపోయి తన ఎడ్యుకేషన్ పర్పస్ డాక్టర్ అవ్వడం కోసం వేరే సిటీకి కాలేజీకి వెళ్తాడు. ఇప్పటి వరకు క్రిస్టఫరే కదా ఈ జీవులన్నిటికీ కూడా ఫుడ్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు సడన్ గా క్రిస్టఫర్ వెళ్ళిపోవడంతో ఈ జీవులన్నిటికీ ఫుడ్ ఎలా తెచ్చుకోవాలనేది ఏం అర్థం కాదు. అండ్ అదే సమయంలో వింటర్ సీజన్ కూడా రావటంతో వీటి ఆకలి బాధలు ఎక్కువైపోతాయి. ఆకలికి తట్టుకోలేక అవి తమలో ఒకరైన ఇయోర్ని చంపి తినేస్తాయి. ఆ తరువాత అరే ఏంటి, మనలోని ఒకరిని మనమే చంపి తినేసామని బాగా బాధపడతాయి. అసలు ఇదంతా జరిగింది క్రిస్టఫర్ మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్లే కదా అని క్రిస్టఫర్ మీద చాలా కోపాన్ని పెంచుకుంటాయి. అలాగే మనుషుల మీద కూడా ద్వేషాన్ని చూపించటం స్టార్ట్ చేస్తాయి. వాళ్ళు ఇయోర్ని సమాధి చేసి తిరిగి వాళ్ళ పాత ఘోరమైన స్వభావంతోనే బతకాలని డిసైడ్ అవుతాయి. కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత క్రిస్టఫర్ తన ఫియాన్సీ మేరీతో 100 ఎకర్స్ వుడ్ దగ్గరికి వస్తాడు. క్రిస్టఫర్ చాలాసార్లు మేరీతో తన యానిమల్ ఫ్రెండ్స్ గురించి చెప్పి ఉంటాడు. కానీ ఆమె మాత్రం యానిమల్ ఫ్రెండ్స్ అనేవి ఏమీ లేవు, ఇవన్నీ క్రిస్టఫర్ యొక్క ఇమాజినేషన్ అనుకుంటది. ప్రెజెంట్ తన యానిమల్ ఫ్రెండ్స్ ని మేరీకి పరిచయం చేయడం కోసమే క్రిస్టఫర్ ఆమెని 100 ఎకర్స్ వుడ్ కి తీసుకొని వస్తాడు. క్రిస్టఫర్ మేరీని తీసుకొని తన యానిమల్ ఫ్రెండ్స్ ఉండే ప్లేస్ కి వెళ్తాడు. కానీ ఆ ప్లేస్ అంతా తను చిన్నప్పుడు చూసినట్లుగా కాకుండా పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఏంటి ఇలా మారిపోయిందని క్రిస్టఫర్ కాస్త ఆశ్చర్యపోతాడు. మేరీకి ఎందుకో కాస్త భయం వేసి మనం ఇక్కడ ఉండడం ప్రమాదంలా అనిపిస్తుంది, మనం వెళ్ళిపోదామని అంటది. కానీ క్రిస్టఫర్ మాత్రం ఆమె మాటలు అంతగా పట్టించుకోకుండా తన యానిమల్ ఫ్రెండ్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. నిజంగా ఆ విచిత్రమైన జీవులనేవి ఉంటే వాళ్ళు అటాక్ చేస్తారేమో అని మేరీ భయపడుతుంటది. కానీ క్రిస్టఫర్ ఆమెతో అవన్నీ నా ఫ్రెండ్స్, వాటి వల్ల మనకి ఏ అపాయం ఉండదని సర్ది చెప్తాడు. ఆ వింత జీవులు ఉండే ప్లేస్ లోనే క్రిస్టఫర్ కి చిన్నప్పుడు ఒక చిన్న హౌస్ ఉంటది. తన యానిమల్ ఫ్రెండ్స్ ఎక్కడా కనిపించకపోవడంతో క్రిస్టఫర్ మేరీని తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇల్లంతా కొంచెం విచిత్రంగా ఉంటుంది. క్రిస్టఫర్ డ్రాయింగ్ ని కూడా ఆ యానిమల్స్ నాశనం చేసి ఉంటాయి. అండ్ మేరీకి ఇంతకు ముందు ఒక హ్యూమన్ స్కల్ ఆ ప్లేస్ లో కనిపించి ఉంటుంది. వీటన్నిటి వల్ల క్రిస్టఫర్ కి తన యానిమల్ ఫ్రెండ్స్ మీద ఎందుకో కొంచెం డౌట్ వస్తది. అదే సమయంలో బయట నుంచి ఏవో శబ్దాలు వస్తుండడంతో క్రిస్టఫర్ మేరీ దాక్కుంటారు. కట్ చేస్తే మిడ్ నైట్ అవుతుంది. ఆ క్రియేచర్స్ అన్ని గురక పెట్టి నిద్రపోతుంటాయి. ఇక ఇదే కరెక్ట్ టైం అని క్రిస్టఫర్ మేరీ అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తారు. అయితే వాళ్ళు బయటకు వెళ్లే సమయంలో పిగ్లెట్ సడన్ గా వచ్చి మేరీ మెడకి చైన్ ని బిగించి ఆమెను క్రూరంగా చంపేస్తాడు. తన ఫ్రెండ్స్ ఏంటి ఇంత క్రూరంగా మారిపోయారని క్రిస్టఫర్ కి భయం వేసి వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటాడు. కానీ క్రిస్టఫర్ ఉన్న ప్లేస్ కి వినీ వస్తాడు. వినీ తనను చంపేస్తాడేమో అనే భయంతో క్రిస్టఫర్ తమ చైల్డ్హుడ్ డేస్ అన్నిటిని వినీకి గుర్తు చేయాలని చూస్తాడు. బట్ ప్రెజెంట్ వాళ్ళంతా క్రూరంగా మారిపోయారు కదా. అందులోనూ క్రిస్టఫర్ తమని వదిలేసి వెళ్ళిపోయాడని అతని మీద చాలా కోపంతో ఉన్నారు. సో వినీ అండ్ పిగ్లెట్ క్రిస్టఫర్ ని ట్రాప్ చేసి అతని లోపలికి లాక్కెళ్ళిపోతారు. 100 ఎకర్స్ వుడ్ అనే ఫారెస్ట్ లోకి వెళ్లిన క్రిస్టఫర్ అండ్ మేరీ కనిపించకపోవడంతో ఆ ఫారెస్ట్ లోకి ఎవరు వెళ్ళొద్దని, అది చాలా ప్రమాదకరమని న్యూస్ లో వైరల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మనకి మరియాని చూపిస్తారు. ఆమెకి మెంటల్ హెల్త్ అంత సరిగా ఉండదు. అందువల్ల థెరపిస్ట్ మరియాతో నువ్వు ఈ బిజీ ప్రపంచం నుంచి కాస్త దూరంగా వెళ్ళి ప్రశాంతమైన ప్రదేశంలో కొన్ని రోజులు గడపమని సజెస్ట్ చేస్తుంది. సో మరియా అడవిలో ఉన్న ఒక క్యాబిన్ ని రెంట్కు తీసుకొని తన ఫ్రెండ్స్ తో అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేస్తుంది. కానీ ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ అందరికీ తెలియని విషయం ఏంటంటే వీళ్ళు రెంట్కు తీసుకున్న క్యాబిన్ ఉన్నది ప్రమాదకరమైన 100 ఎకర్స్ వుడ్ అనే ఫారెస్ట్ లోనే అని, అండ్ ఆ ప్లేస్ చాలా డేంజరస్ అని. వీళ్ళందరూ కూడా వెకేషన్ కి వచ్చింది కొన్ని రోజులు ఈ బిజీ ప్రపంచం నుంచి డిస్కనెక్ట్ అవ్వడానికి కదా. సో సెల్ ఫోన్స్ ఉంటే వాళ్ళ వెకేషన్ కి అర్థం ఉండదని జెసికా అందరి దగ్గర ఉన్న మొబైల్స్ ని తీసుకుంటది. ఈ ఫ్రెండ్స్ బ్యాచ్ లోనే టీనా అనే అమ్మాయి కూడా ఉంటుంది.
మిగిలిన అమ్మాయిలందరూ కూడా ఒకేసారి బయలుదేరి క్యాబిన్‌కి చేరుకుంటారు. కానీ టీనా తన కార్‌లో వెకేషన్‌కి లేట్‌గా స్టార్ట్ అవుతుంది. కాసేపు అయిన తర్వాత ఆమె 100 ఎకర్స్ అనే బోర్డు దగ్గర తన కారుని ఆపి క్యాబిన్ ఎటువైపు రావాలో అడగటానికి తన ఫ్రెండ్స్‌కి కాల్ చేస్తుంది. బట్ జెసికా అందరి మొబైల్స్‌ని కలెక్ట్ చేసి పక్కన పెట్టేసింది కదా! సో వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. తను వాళ్ళకి కాల్ చేస్తూ ముందుకు నడుస్తుండగా సడన్‌గా అక్కడికి వినీ వస్తాడు. వాడు టీనా మీద అటాక్ చేయటానికి పరిగెత్తుతుండగా టీనాకి భయం వేసి తను వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఒక పాత గెరాజ్ లోపలికి వెళ్తుంది. వినీ టీనా కోసం గెరాజ్‌లోకి ఎంటర్ అవుతాడు. కానీ అక్కడ టీనా కనిపించకపోవటంతో ఇక వెంటనే వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడు అనుకొని కాసేపయ్యాక టీనా అక్కడి నుంచి బయటకు వస్తుంది. బట్ వాడు మాత్రం ఎక్కడికి వెళ్ళడు, అక్కడే ఉంటాడు. వాడు టీనాని వుడ్ చిప్పర్‌కేసి కొట్టి ఆ తరువాత దాంట్లో ఆమెను వేసి చంపేస్తాడు. కట్ చేస్తే వినీ ఇంటికి వచ్చేస్తాడు. ఫస్ట్‌లో వీళ్ళు క్రిస్టఫర్‌ని లాక్కెళ్ళిపోతారు కదా! కానీ క్రిస్టఫర్‌ని చంపేయరు. క్రిస్టఫర్ తన చిన్నతనంలో వినీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అని వినీకి ప్రామిస్ చేస్తాడు. కానీ ఆ ప్రామిస్‌ని బ్రేక్ చేసి తనను వదిలేసి వెళ్ళినందుకు నన్ను మోసం చేస్తావా అని వినీ క్రిస్టఫర్‌ని అక్కడ బంధించి బాగా హింసిస్తుంటాడు. క్రిస్టఫర్‌కి బాధ ఇంకా ఎక్కువ అవ్వాలని మేరీ స్కెల్టన్ తెచ్చి దాన్ని క్రిస్టఫర్ కళ్ళ ముందే ఉంచుతాడు. దాన్ని చూస్తున్న క్రిస్టఫర్‌కి తన బాధ ఇంకా ఎక్కువ అవుతుంటది. కట్ చేస్తే లారా సెల్ యూజ్ చేయకుండా ఉండలేక తన సెల్ని తీసుకుంటది. అదే సమయంలో అర్ధరాత్రి వేళ బయట తిరుగుతున్న వినీకి అమ్మాయిల క్యాబిన్ నుంచి మ్యూజిక్ రావడం వినిపిస్తుంది. వినీ ఆ మ్యూజిక్ని ఫాలో అవుతూ క్యాబిన్ని చేరుకుంటాడు. అదే సమయంలో లారా జకూజీలో ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫొటోస్ని తీసుకుంటది. తను ఆ ఫొటోస్ని చూస్తుండగా దాంట్లో తనకి వినీ కనిపిస్తాడు. వాణ్ణి చూసిన లారాకి భయం వేసి అసలు ఎవరితను అని చుట్టుపక్కలంతా వినీ కోసం వెతుకుతది. కానీ అక్కడ ఎవరూ కనిపించరు. మేబీ తన ఫ్రెండ్స్ తనని భయపెట్టడానికి ఏమైనా ఇలా ప్రాంక్ ప్లాన్ చేశారేమో అనుకొని లారా మళ్ళీ జకూజీలోకి వచ్చేస్తుంది. కానీ సడన్గా అక్కడికి వినీ అండ్ పిగ్లెట్ వచ్చి లారాని లాక్కెళ్ళిపోతారు. లారాకి స్పృహ వచ్చే సమయానికి వాళ్ళిద్దరూ ఆమెను కట్టేసి నేల మీద పడుకోబెట్టి ఉంటారు. తరువాత ఆమెని కార్తో తొక్కించి చంపేస్తారు. ఆ సమయంలో లారా గట్టిగా అరవడంతో ఆ అరుపు విన్న మిగిలిన ఫ్రెండ్స్ అందరూ లారా కోసం వచ్చేస్తారు. కానీ వాళ్ళు వచ్చి చూసే సమయానికి లారా చనిపోయి ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి భయంతో క్యాబిన్లోకి పరిగెత్తుతారు. తీరా చూస్తే క్యాబిన్ దగ్గర వాళ్ళకి వినీ పెద్ద కత్తితో కనిపిస్తాడు. అతన్ని చూడగానే వీళ్ళందరికీ అర్థమైపోతుందన్నమాట, వీడే లారాని చంపేస్తాడు, కనిపిస్తే మనల్ని కూడా చంపేస్తాడని భయపడతారు. మరియాకి మెంటల్ కండిషన్ సరిగా ఉండదు కదా. ఆమె ప్రాబ్లం ఏంటంటే తనని ఎవరో సీక్రెట్గా ఫాలో అవుతూ ఎప్పుడూ తనని గమనిస్తున్నారని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటది. ప్రెజెంట్ వచ్చింది కూడా తనని గమనిస్తూ ఉన్న వ్యక్తే అని ఆమెకు భయం వేస్తది. కానీ అక్కడికి వచ్చింది అతను కాదులే అని చార్లీ అండ్ జోయ్ మరియాకి కొంచెం ధైర్యం చెప్తారు. మరియా తనతో పాటు ఒక గన్ని తీసుకొని వచ్చుంటది. సో దాన్ని యూజ్ చేసి వాడిని చంపేయాలని జెసికా అండ్ మరియా గన్ దగ్గరికి వెళ్తారు. మరోవైపు చార్లీ అండ్ జోయ్ బ్యాక్ డోర్ ని క్లోజ్ చేయాలని పూల్ దగ్గరికి వెళ్తారు. అయితే అక్కడికి పిగ్లెట్ వచ్చి చార్లీ తల మీద సుత్తితో కొట్టడంతో ఆమె స్పృహ తప్పి కింద పడిపోతుంది. పిగ్లెట్ చార్లీని చంపేస్తాడేమో అని జోయ్ వెంటనే పూల్లోకి దూకి పిగ్లెట్ ని తన వైపు డైవర్ట్ చేసుకుంటది. బట్ పిగ్లెట్ పూల్లోకి దిగి జోయ్ ని చంపేస్తాడు. మరియా అండ్ జెసికా పూల్ దగ్గరికి వచ్చే సమయానికి అక్కడ జోయ్ డెడ్ బాడీ తప్ప ఇంకెవరూ ఉండరు. వినీ అండ్ పిగ్లెట్ చార్లీని మోసుకుంటూ వాళ్ళ ప్రదేశానికి వెళ్తుంటారు. వీళ్ళ స్థావరం కనిపెట్టి చార్లీని కాపాడాలని జెసికా అండ్ మరియా డిసైడ్ అయి వాళ్ళని ఫాలో అవుతారు. పిగ్లెట్ వినీ చార్లీని తాళ్లతో బంధిస్తారు. కానీ వాళ్ళు లేని సమయం చూసి జెసికా మరియా చార్లీని విడిపిస్తారు. ఇక ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయంలో ఒక మనిషి అరుపు వాళ్ళకి వినిపిస్తుంది. ఇంకెవరైనా ఇక్కడ బంధించారేమో, వాళ్ళని కూడా విడిపిద్దామని మరియా అనటంతో ముగ్గురు ఆ అరుపు వస్తున్న వైపు వెళ్తారు. అలా వెళ్ళిన వాళ్ళకి క్రిస్టఫర్ కనిపిస్తాడు. ప్లీజ్ నన్ను ఇక్కడ నుంచి బయటపడేయండి అని క్రిస్టఫర్ వాళ్ళని బ్రతిమలాడడంతో వాళ్ళు క్రిస్టఫర్ని కూడా విడిపిస్తారు. అప్పుడు వాళ్ళకి వేరే అమ్మాయి అరిచిన శబ్దం వినిపించటంతో ఈ అమ్మాయిలు అక్కడికి వెళ్తారు. ఇక వీళ్ళు ఆ అమ్మాయిని కూడా విడిపించి అసలు నిన్ను ఇక్కడ ఎవరు ఇలా కట్టేశారని అడుగుతారు. దానికి ఆ అమ్మాయి ఆ వింత జీవులే నన్ను ఇలా కట్టేసి హింసించాయి, వాళ్ళకి మాట్లాడటం కూడా వచ్చని చెప్తది. తనని అంతలా హింసించినందుకు ఎలాగైనా సరే ఆ జీవుల మీద రివెంజ్ తీర్చుకోవాలని ఆ అమ్మాయి డిసైడ్ అవుతుంది. ఆ అమ్మాయికి మరియా దగ్గర ఉన్న గన్ కనిపించటంతో తను దాన్ని తీసుకుంటది. అదే టైంలో పిగ్లెట్ అక్కడికి రావడంతో మిగిలిన వాళ్ళందరూ దాక్కుంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం పిగ్లెట్ ని చంపేయాలని అతనికి గన్ గురిపెడుతుంది. కానీ గన్ లో బుల్లెట్స్ ఉండవు. గన్ లో బుల్లెట్స్ లేవేంటని ఈ అమ్మాయి బాగా టెన్షన్ పడుద్ది. కానీ ఇప్పుడు టెన్షన్ పడిన ఉపయోగం ఏముంది? విని అక్కడికి వచ్చి ఆమె మొహం మీద హనీని పోస్తాడు.
వెంటనే పిగ్లెట్ ఆమె మొహం మొత్తాన్ని తినేస్తాడు. అది చూసి జెసికా మరియా భయంతో అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళని పట్టుకోవడం కోసం వినీ వాళ్ళ వెంట పడతాడు. కానీ చార్లీ మాత్రం పారిపోకుండా ఒక సుత్తి తీసుకొని పిగ్లెట్ తల మీద బలంగా కొట్టడంతో పిగ్లెట్ స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఇంతమందిని చంపినందుకు నువ్వు కూడా అనుభవించు అని చార్లీ వాణ్ణి సుత్తితో కొట్టి చంపేస్తుంది. కట్ చేస్తే వినీ వెనక్కి తిరిగి వచ్చి చార్లీని కత్తితో పొడిచి చంపేస్తాడు. ఆ తరువాత జెసికా మరియాలని పట్టుకోవడం కోసం వెళ్తాడు. వినీ నుండి పారిపోతున్న జెసికా అండ్ మరియాలకి ఒక కార్ కనిపిస్తుంది. వీళ్ళు వెంటనే కారులో వస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్లి, ఇక్కడ విచిత్రమైన జీవులున్నాయి, అవి మనుషుల్ని దారుణంగా చంపేస్తున్నాయి, మాకు సహాయం చేయండి అని అంటారు. కానీ వాళ్ళు ఈ అమ్మాయిల మాటల్ని అంతగా నమ్మరు. కానీ అదే సమయానికి అక్కడికి వినీ వచ్చేస్తాడు. వాణ్ణి చూసి అమ్మాయిలు భయంతో కారులోకి ఎక్కేస్తారు. కానీ కారులో వచ్చిన వ్యక్తులు మాత్రం వినీని చంపేయాలని తమ వెపన్స్ తో కిందకి దిగి వినీని రౌండప్ చేస్తారు. వాళ్ళందరూ వినీ మీద బాగా దాడి చేస్తారు. కానీ వాడికి అసలు ఏం అవ్వదు. ఇక వాడు వాళ్ళ మీద తిరిగి దాడి చేసి అందరినీ దారుణంగా చంపేస్తాడు. ఆ తరువాత కారులో ఉన్న జెసికాని బయటికి లాగి ఆమెని కూడా చంపేస్తాడు. మరియాని కూడా చంపేయాలని చూస్తుండగా క్రిస్టఫర్ తన కారులో అక్కడికి వచ్చి వాడిని కారుతో గుద్దించటంతో వాడు స్పృహ కోల్పోతాడు. ఇక క్రిస్టఫర్ వెళ్ళి మరియాకి హెల్ప్ చేస్తుండగా వినీకి స్పృహ వస్తుంది. ఇక వినీ వచ్చి మళ్ళీ మరియాని చంపేయాలని చూస్తుంటాడు. అప్పుడు క్రిస్టఫర్ వినీతో, నువ్వు ఇలా మనుషుల్ని చంపడం ఇక్కడతో ఆపేసాయి, కావాలంటే ఈ క్షణం నుంచి నేను నీతోనే ఇక్కడే ఉంటానని అంటాడు. అప్పుడు వినీ క్రిస్టఫర్తో, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావని అంటాడు. ఆ తరువాత వినీ మరియాని కూడా చంపేస్తాడు. చివరికి మరియా క్రిస్టఫర్ చేతుల్లోనే చనిపోతుంది. వినీ కోపంతో మరియా బాడీని ఆపకుండా పొడుస్తుంటాడు. అంత రక్తపాతాన్ని చూసిన క్రిస్టఫర్ భయంతో అక్కడి నుంచి అడవిలోకి పారిపోతాడు. ఇక్కడి వరకు వీడియోని విన్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు మా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.